హాయ్ గైస్, ఈ రోజు మనం టేరియస్ యొక్క పార్ట్ 2 చూద్దాం. ఇంతకు ముందు పార్ట్ ఇలా ముగిసింది. హీరో స్టైల్ గా కూల్ డ్రింక్ తాగుతుంటాడు. అప్పుడు మేకప్ అమ్మాయి అతన్ని చూసింది. అయ్యయ్యో ఇతడు మోడలా ఏంటి అని అతనికి సైట్ కొడుతోంది. పిల్లలు ఒకవైపు ఆడుకుంటున్నారు. వాళ్ళు పడబోతున్నట్లే ఆడుతుంటారు. హీరో వాళ్ళని చూసి అలా ఆడకూడదు, బాగా ఆడుకోండి అంటుంటాడు. అయ్యో అంకుల్, అలా ఆడితే ఫన్ ఎలా ఉంటుంది అంటుంటాడు ఆ అబ్బాయి. అలాగైతే ఫన్ ఏది అని ఊరికే అలా అడిగాడు. ఇదే ఫన్ అని చెప్పి అతన్ని కూడా పిలిచి ఆడుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఒక 5-6 రౌండ్లు వెళ్లారు. హీరో టైర్డ్ అయిపోయాడు. అయ్యయ్యో నన్ను వదిలేయండిరా బాబు అని హీరో పడుకున్నాడు. అప్పుడే ఆ పక్కింటి అంకుల్ వచ్చాడు. ఏంటండి 5వ ఆటకే టైర్డ్ అయిపోయారు? ఈ పిల్లల గురించి మీకు బాగా తెలియనట్లే ఉంది. వాళ్ళు భయపడకుండా 100 రౌండ్లు వేస్తారు తెలుసా అంటుంటాడు. వెళ్ళండ్రా, వెళ్ళి స్నాక్స్ తినండి అని చెప్పగానే ఇద్దరు వెళ్తున్నారు. వాళ్ళ వెనకే ఇతడు పరిగెత్తాల్సి ఉన్నట్లుంది. ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ డిన్నర్ చేసి పెట్టింది. ముగ్గురికి 3 బాక్సులున్నాయి. పిల్లలకి ఎలాగైతే చిన్న చిన్నగా కట్ చేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు కట్ చేసిందో హీరోకు కూడా అలాగే కట్ చేసి పెట్టింది. దానిపైన ఒక లెటర్ పెట్టింది. సారీ అండి, మీకు స్పెషల్ గా విడిగా చేయలేకపోయాను, క్షమించండి అని ఉంది. అది ఓపెన్ చేశాడు. ఇతడు ప్రతిరోజు బ్రెడ్ తినే బతుకుతున్నాడు కదా. ఇదంతా చూసినప్పుడు బాగానే ఉంది అనుకుంటున్నాడు. అలా తీసి నోట్లో పెట్టుకున్నాడు. అమృతం లాగా అనిపిస్తోంది. అందులో ఒక లాలీపాప్ కూడా ఉంది. ఇది కూడా నాకేనా అని చెప్పి ప్యాకెట్ లో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏరియన్ చూపించారు. ఆమె బాస్ తో డిన్నర్ కు వచ్చింది. సార్, మీరిచ్చే జీతానికి పని కొంచెం తక్కువగా ఉన్నట్లుందే అంటోంది. ఏ అలాగైతే మీరు పని వదిలేసి వెళ్తారా? నేను హ్యాండ్సమ్ గానే ఉన్నాను కదా. ఇలా అడుగుతుంటే అవును సార్ మీరు హ్యాండ్సమ్ గానే ఉన్నారు అని ఆమె అంటోంది. నా ముఖాన్ని చూస్తూనే ఉండు, డబ్బు కూడా తీసుకో అంటున్నాడు. వీడేంట్రా పోకిరిలా మాట్లాడుతున్నాడు అని ఆమె మనసులో అనుకుంటోంది. ఆ తర్వాత మీ హస్బెండ్ ఏం చేస్తారు అని నైస్ గా స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈమెమనుకుంటుందంటే వీడు చూస్తే పోకిరిలా ఉన్నాడు, నాకు భర్త లేడని తెలిస్తే వీడు ఏదైనా మూవ్ అవుతాడేమో. అందువల్ల ఏం చెప్తుందంటే భర్త ఇంట్లోనే ఉన్నాడు, పిల్లల్ని చూసుకుంటున్నాడు అని చెప్తోంది. అప్పుడు అతనికి డౌట్ వస్తోంది. ఎందుకు ఈమె అబద్ధం చెప్పింది? ఒకవేళ నాపై నిఘా పెట్టడానికి ఈమె వచ్చిందా అనుకుంటున్నాడు. ఇంకోవైపు హీరోతో పిల్లలు బాగా ఆడుకుంటున్నారు. ఆ అమ్మాయి మేకప్ వేస్తానని హీరోను ఎలా పడితే అలా రెడీ చేస్తోంది. అతడు ఏమీ మాట్లాడకుండా అలాగే కూర్చున్నాడు. ఆ తర్వాత ఆ బుడ్డోడు ఇతన్ని పేషెంట్ ని చేశాడు. మీకు టెంపరేచర్ పెరిగింది, ఇదిగోండి మాత్ర తీసుకోండి అని అంటుంటాడు. అది చాలదన్నట్లు ఇంజెక్షన్ కూడా వేస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే అతనికి ఒకలాగా ఉంది. చివరకు ఇక రండి బ్రష్ చేద్దామని అంటుంటే వాళ్ళు ప్రారంభించారు. నిన్న రాత్రే కదా బ్రష్ చేసాం, ఇప్పుడు మేము చేయము అని అంటున్నారు. ఏంటి నిన్న చేశారా, ఇప్పుడు చేయరా అని అడుగుతుంటే అవును చేయమని ఇద్దరు వెళ్తుంటారు. సరే మీ ఇద్దరికి ఒక కాంపిటీషన్ పెడదాం, ఎవరైతే గెలుస్తారో వాళ్ళు పళ్ళు తోమాల్సిన అవసరం లేదంటాడు. ఇంతకీ ఏంటి కాంపిటీషన్ అడుగుతుంటారు. ఇద్దరు పుషప్స్ తీయాలి, అది 10 తీయాలి అంటుంటాడు. ఇప్పుడు ఇద్దరు పుషప్స్ తీస్తున్నారు. ఆ అబ్బాయి ఇప్పుడు 10 పుషప్స్ తీశాడు. అప్పుడు ఈ అమ్మాయి తీలేదు కదా, అయితే నేనే పళ్ళు తోమాలా, అయ్యో నా వల్ల కావట్లేదే అంటోంది. కానీ అతడు వదలలేదు, చాలా స్ట్రిక్ట్ గా చెప్తుంటాడు. వేరే దారి లేక ఆ అమ్మాయి పళ్ళు తోముతోంది. పక్కనే ఉండి వాచ్ చేస్తుంటాడు. ఈమె నేను ఇప్పుడైనా పళ్ళు కడుగొచ్చా అంటోంది. లేదు ఇలా తోమకూడదు, ఇలా తోమాలి అని చూపిస్తుంటాడు. ఆ తర్వాత ఇప్పుడైనా కడుగొచ్చా అంటే లేదు ఇంకొంచెం తోమాలి అంటుంటాడు. ఆ తర్వాత పళ్ళు తోముకున్న తర్వాత బయటకు వచ్చింది. ఆ అబ్బాయి హాల్లోనే పడుకుని పోయాడు. ఎందుకంటే పుషప్స్ చేశాడు కదా, టైర్ లో పడుకున్నాడు. చూడగానే హీరోకే నవ్వొస్తోంది. ఆ తర్వాత ఇద్దరిని పడుకోబెట్టాడు. కొంచెం సేపు అయిన తర్వాత ఏరియన్ లోపలికి వచ్చింది. ఆల్రెడీ ఆమెకు లేట్ అయింది. లోపలికి రాగానే సారీ అండి చాలా టైం అయింది, పిల్లలు ఎక్కడా అని అడుగుతోంది. పిల్లలు నిద్రపోయారు అని చెప్పాడు. ఏంటి నిద్రపోయారా, ఛాన్సే లేదే, ఇంత త్వరగా వాళ్ళు పడుకోరే అని అంటోంది. అంతేకాదు పడుకోబెట్టడం చాలా కష్టం కదా అని ఆశ్చర్యపోతోంది. పాపం మీరు పిల్లలతో చాలా కష్టపడి ఉంటారు ఇయాల అని అంటోంది. అప్పుడు హీరో సరేనండి నేను వస్తా అని బయలుదేరుతున్నాడు. అప్పుడు ఆమె ఒక్క నిమిషం అండి, ఇకపై మీరే పిల్లల్ని చూసుకోండి, టెంపరీగా అవసరం లేదు, ఇక మీరే చూసుకోండి అని అంటోంది. నా పేరు ఏరియన్ అని చెప్పి హీరోకు చేయిస్తోంది. అప్పుడు చాలా ఆలోచించి అతడు చేయిస్తున్నాడు. ఇప్పుడు మనం మంచి ఫ్రెండ్ గా ఉందామా అంటోంది. సీన్ కట్ చేస్తే అజమాను చూపించారు. ఆ రోజు రాత్రి బైక్ ఏదో కనిపించకుండా పోయినట్లుంది. ఎవరు తీశారు అని ఆమె సీసీటీవీ కెమెరా చెక్ చేస్తోంది. అందులో ఒకటి గమనించింది. ఏరియన్ వాళ్ళ భర్త ఆ రోజు రాత్రి భయపడుతూ వెళ్తుంటాడు కదా, అది రికార్డ్ అయింది. అది చూడగానే వెంటనే ఏరియన్ కు కాల్ చేసింది. అందరూ వచ్చి చెక్ చేస్తున్నారు. ఏరియన్ వాళ్ళ భర్త భయంగా వెళ్లడం గమనించారు. వెనకనే బ్లాక్ టీ షర్ట్ వేసుకుని వెళ్లడం కూడా గమనించారు. ఇది చూసిన తర్వాత హీరో వెంటనే కార్ లోపలికి వెళ్ళాడు. కార్ లోపల బ్లాక్ బాక్స్ ఉంటుంది కదా, దాన్ని తీసేశాడు. ఆ తర్వాత ఇతడు లాస్ట్ టైం ఎక్కడికి వెళ్ళాడని డివైస్ చెక్ చేస్తున్నాడు. మెటా ప్యాలెస్ అనే చోటుకు వెళ్ళినట్లు చూపిస్తోంది. అది చూసిన తర్వాత డిలీట్ చేశాడు.
అప్పుడు ఏరియన్ అడుగుతున్నారు పక్కింటి వాళ్ళంతా. అవును, ఆయనకు హార్ట్ అటాక్ అనే కదా డాక్టర్లు చెప్పారు. అవును, అలాగే చెప్పారు అని ఈమె చెప్తోంది. సరే, కారులో బ్లాక్ బాక్స్ ఉంటుంది కదా, దాన్ని చెక్ చేస్తే ఏదైనా తెలుస్తుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు హీరోయిన్ నేను తీసుకొస్తా అని బయలుదేరింది. అప్పుడు అక్కడ నుంచి అంతా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ సిస్టమ్ ను ఎవరు హ్యాక్ చేస్తున్నారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని డిలీట్ చేస్తున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారంటే ఆ బ్లాక్ టీ షర్ట్ ఉంటాడు కదా, అతడే చేస్తున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ కార్ కు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూస్తే బ్లాక్ బాక్స్ కనిపించట్లేదు. వెంటనే బాస్ ఆ CEO కు కాల్ చేశాడు. సార్, ఎవరో బ్లాక్ బాక్స్ తీసేశారు, మిగతా ఎవిడెన్స్ అన్ని నేను నాశనం చేశాను, కానీ అది మాత్రం ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు అని చెప్తుంటాడు. సరే, ఏదైనా సమస్య అవుతుందా అంటుంటే అదేం లేదు, అతని భార్య సైలెంట్ గానే ఉండింది, ఏం కాదులే చూసుకుందాం అంటాడు. నెక్స్ట్ ఏరియన్ వెళ్ళి చెక్ చేస్తోంది. అక్కడ బ్లాక్ బాక్స్ లేదు. ఏంటి ఎలా కనిపించకుండా పోతుంది అని అంతా అనుకుంటున్నారు. పక్కన చూస్తే కేక్ బాక్స్ ఉన్నాయి. అందులో అన్ని కప్ కేక్సే. ఇలాంటివన్నీ కూడా మెటా ప్యాలెస్ లోనే దొరుకుతాయి కదా, అక్కడ చూస్తే చాలా ధర ఉంటుంది కదా, వీటిని నీ భర్త అసలు కొననే కొనడు కదా అని పక్కింటి వాళ్ళు అడుగుతున్నారు. ఏదో తప్పు జరిగినట్లు అంతా ఫీల్ అవుతున్నారు. ఇంకోవైపు హీరో ఆ బ్లాక్ బాక్స్ తీసుకొచ్చి సిస్టమ్ లో చూస్తున్నాడు. అతడు కార్ లో ఉన్నప్పుడే అయ్యయ్యో నేనేం చూడలేదు అని కార్ లో ఉన్నప్పుడే గునుగుతాడు కదా, ఆ సౌండ్ హీరోకు వినిపిస్తోంది. అతడు రివెండ్ చేసి మళ్ళీ మళ్ళీ చూస్తున్నాడు. అతన్ని ఇతడు ఎప్పుడో చూసినట్లే ఉన్నాడు. ఇలా ఆలోచిస్తున్న క్రమంలోనే ఈ ప్రాంతంలోనే ఆ హెడ్ మూన్ యొక్క చావు జరిగింది కదా అనుకుంటున్నాడు. వెంటనే పక్కన ఉన్న కార్ ను జూమ్ చేసి చూశాడు. అప్పుడు కనిపెట్టాడు ఆ మూన్ ను ఎవరో చంపేయడం. కానీ వెనక ఎవరు ఉన్నారనేది ఆ కార్ లో కరెక్ట్ గా కనిపించలేదు. కొంచెం సేపు అయిన తర్వాత ఏరియన్ భర్త భయంతో బయటకు వచ్చాడు. వెనకే ఆ టీ షర్ట్ వేసుకున్న వాడు కూడా వచ్చాడు. అప్పుడు ఇతనికి అర్థమవుతోంది ఆ హత్యను ఏరియన్ భర్త చూసి ఉంటాడు, అందుకోసమే అతన్ని కూడా హత్య చేసి ఉంటాడు అని ఇతడు లెక్కలు వేసుకున్నాడు. కానీ దీనికంటే కూడా ఇంకా ఏదో సంబంధం ఉందని ఇతడు ఆలోచిస్తున్నాడు. సీన్ కట్ చేస్తే ఏజెంట్ యూను చూపించారు. ఈమె నేషనల్ సెక్యూరిటీ హెడ్ ను కలిసింది. ఇప్పుడు ఆమె ఏం చెప్తుందంటే మనం తప్పకుండా ఆ కేసును రీఓపెన్ చేయాలి. ఇంతకు ముందు హెడ్ మూన్ చనిపోయిన తర్వాత ఆయన ఇంట్లో పనిచేసే ఒక పని మనిషిని విచారించినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే ఆయన చనిపోవడానికి ఒక వారం ముందు ఒక బ్యాగ్ ఉండేదట. అతడు చాలా టెన్షన్ గా ఉండేవాడట. అతడు చనిపోయిన తర్వాత ఆ బ్యాగ్ కనిపించట్లేదని ఆమె చెప్పింది. అందులో ఏదో సందేహంగా ఉంది అని ఈమె అంటోంది. అప్పుడు ఈ హెడ్ ఇది ఒక కారణమా, బ్యాగ్ ద్వారా మనం ట్రాక్ చేయలేము అని చెప్తుంటాడు. లేదు, ఆ బ్యాగ్ ను కనిపెట్టాలి అని ఈమె కరాకంటిగా చెప్తోంది. ఇప్పుడు అదే బ్యాగ్ ను చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ బ్యాగ్ ఎక్కడుందంటే CEO ఉంటాడు కదా, అతని షాప్ లో ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్ లో షోకేస్ లాంటిది ఉంటుంది. అందులో ఉంది ఆ బ్యాగు. అందులోకి ఎవరూ రాలేరు. అది సీక్రెట్ రూమ్, ఇతడు మాత్రమే వెళ్తుంటాడు. ఇప్పుడు ఏరియన్ దగ్గరికి వచ్చి నాకు లంచ్ ఆర్డర్ చేసావా అంటున్నాడు. సరే సూప్ చెప్పండి అనగానే ఆమె ఫోన్ చేసి చెప్తోంది. మళ్ళీ ఆమెకు ఫోన్ చేసి నాకు సూప్ వద్దు, నూడిల్స్ కావాలంటాడు. సరే అని ఈమె ఆ హోటల్ కు కాల్ చేసి వేరేది చెప్పింది. అతడు మళ్ళీ కాల్ చేశాడు. నాకు నూడిల్స్ వద్దు, సూపే కావాలంటుంటాడు. సరే బాస్ అని ఈమె మళ్ళీ హోటల్ కు కాల్ చేసింది. మళ్ళీ కాల్ వచ్చింది. ఏంటి బాస్, మీకు ఇంకా వేరే ఏదైనా కావాలా అంటుంటే నాకు రొట్టి కావాలంటాడు. నేను బయటకు వెళ్లి తినే మూడ్లో లేను, నువ్వే వెళ్లి తీసుకురా అంటుంటాడు. సరే అని ఆమె వెళ్తోంది. చాలా కోపంలో అలా వెళ్ళింది. మళ్ళీ కాల్ చేశాడు. అయ్యయ్యో ఇతడా అని చెప్పి అటెంప్ట్ చేసింది. నాకు రొట్టె వద్దు, ఇంకేదైనా తీసుకురా అంటుంటాడు. నీకు కూడా ఏది నచ్చుతుందో అది తీసుకో అని చెప్పాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత చాలా కోపంతో రోడ్లో అరుచుకుంటూనే వెళ్తోంది. ఆ తర్వాత తీసుకొచ్చి పెట్టింది. అతడు తిన్నాడు. తర్వాత గుడ్ జాబ్ అంటుంటాడు. అప్పుడు ఆమెను చూస్తూ మీరేమైనా ప్రెగ్నెంట్ గా ఉన్నారా అంటుంటాడు. పక్కనున్న అతడు ఈ మాట వినగానే నవ్వుతున్నాడు. ఎందుకలా అడిగారు అని అంటుంటే ఏం లేదు, ప్రెగ్నెంట్ వాళ్ళు యాక్ట్ చేసినట్టే చేస్తున్నారు ఏంటి అంటుంటాడు. సీన్ కట్ చేస్తే సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ అయింది కదా, ఇప్పుడే ఆ రిసెప్షనిస్ట్ అక్కడికి వచ్చి అది గమనించాడు. సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ అయిందని అక్కడ ఉన్న వాళ్ళకు చెప్తున్నాడు. వాళ్ళంతా అతన్ని అడుగుతున్నారు, నువ్వు డిలీట్ చేయకుండా అదేలా డిలీట్ అవుతుంది, ఏంటి నటిస్తున్నావా అంటుంటారు. అయ్యయ్యో అది ఎలా పోయిందో నాకు తెలియట్లేదమ్మా అని అతడు అంటున్నాడు. సీన్ కట్ చేస్తే హీరోయిన్ భర్త మెటా ప్యాలెస్ కు వెళ్ళినట్టు తెలుస్తుంది కదా. ఇలా ఆమె గెస్ట్ చేసి హీరోయిన్ అక్కడికి వెళ్ళింది. అక్కడ తెలిసిన వారు ఒకరున్నారు. అతన్ని విచారిస్తోంది. ఇదిగో చూడమ్మా, అతడు నన్ను కలవడానికి రావాల్సి ఉంది, కానీ చివరి నిమిషం వరకు అతడు రాలేదు. అతడు వచ్చి కేక్స్ తీసుకెళ్లాడు, కానీ నన్నెందుకు కలవలేదో నాకు తెలియట్లేదు అంటుంటాడు. అంతేకాదు రీసెంట్ గా నీ భర్త చాలా స్ట్రెస్ లో ఉన్నాడు. అతనికి ప్రమోషన్ వచ్చినప్పటికీ కూడా చాలా కన్ఫ్యూజన్ లో ఉండేవాడు. నా కుటుంబాన్ని నేను ఎలా కాపాడుకోవాలి అని ఎప్పుడూ బాధపడుతుండేవాడు అని ఇతడు చెప్తున్నాడు. ఇంకోవైపు హీరో ఇంట్లో ఉన్నాడు. ఆ ఇద్దరు పిల్లల అట్టహాసాన్ని తట్టుకోలేకపోతున్నాడు. ఆ బుడ్డోడు హీరో దగ్గరికి వచ్చి నాకు ఉగాబా కావాలి అంటుంటాడు. అలా అంటే ఏంటి అని హీరో అడుగుతున్నాడు. ఆలోపే ఆ పాప వచ్చి నాకు
నాకు పికాసో కావాలి అంటుంది. వీళ్ళింతకి ఏ భాష మాట్లాడుతున్నారో అతనికి అర్థం కావట్లేదు. ఇప్పుడే హీరోకు ఒకటి గుర్తుకు వస్తోంది. ఆ పక్కింటి ఆయన ఉంటాడు కదా, అతడు హీరోతో చాలా ఫ్రెండ్లీగా ఉండడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ ఇతడు సరిగా ఎవరితో మాట్లాడాడు కదా. అతడు ఫోన్ నెంబర్ అడిగితే ఇవ్వడం కుదరదంటాడు. ఏంటండి మనం పిల్లల్ని పెంచుతున్నాం, అప్పుడప్పుడు అవసరం ఉంటుంది కదా, ఫోన్ నెంబర్ ఇచ్చుకుంటే ఏంటి అని అతడు అంటాడు. అతడు ఫోర్స్ చేయడం వల్ల ఇతడు ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఇప్పుడు వేరే దారి లేక హీరో అతనికి కాల్ చేస్తున్నాడు. అరే బోన్ నువ్వా, చెప్పు ఏంటి అని అతడు అడుగుతున్నాడు. ఫోనే చేయను, అవసరమే లేదన్నారు, ఇప్పుడు ఫోన్ చేశారేంటి అంటుంటాడు. ఇంతకీ పికాసా అంటే ఏంటి, ఉగాబా అంటే ఏంటి అని హీరో అడుగుతున్నాడు. ఓ అదా, పిల్లలు అడిగారా అని అతడు ఫోటోలు పంపించాడు. యాక్చువల్ గా అదేంటంటే కార్టూన్ క్యారెక్టర్స్ అంట. ఆ ఫోటోలు చూడగానే అక్కడున్న బొమ్మల్లో వాటిని ఇతడు ఈజీగా కనిపెట్టి పిల్లలకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత థ్యాంక్స్ అంకుల్ అని పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకోవైపు ఏరియన్ ఒంటరిగా కూర్చొని ఫీల్ అవుతోంది. ఆయన ఎంత కష్టంలో ఉన్నాడు, ఇది తెలియకుండా నేను నా భర్తపై కోప్పడేదాన్ని అనుకుంటోంది. టైం చూస్తే లేట్ అయింది. అయ్యయ్యో అని వేగంగా ఇంటికి వచ్చింది. హీరోని చూస్తూ సారీ అండి కొంచెం లేట్ అయింది అంటోంది. ఇకపై ఇంటికి కొంచెం త్వరగా రండి అని స్ట్రిక్ట్ గా చెప్పి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు అతని పొట్టలోంచి సౌండ్ వస్తోంది. ఎందుకంటే అతడు తినలేనట్లుంది, బాగా ఆకలిస్తోంది. అప్పుడు ఆమె అతన్నే చూస్తోంది. అయ్యో తినలేదా మీరు, నేను ఏమీ చేసి పెట్టలేదండి, సారీ అండి అలా అంటుంటే పర్వాలేదు నేను వెళ్తా అంటుంటాడు. అప్పుడు మళ్ళీ సౌండ్ వచ్చింది. ఇక ఇలాగే వెళ్తే బాగుండదని చెప్పి ఆమె అతని కోసం వంట చేసింది. అతనికి వడ్డిస్తుంటే ఇతడు బాగా ఆకలిగా ఉన్నాడు కదా, ఏమీ చూడకుండా అట్లాగే తింటున్నాడు. అప్పుడు హీరోయిన్ ఏంటండి మీరు పెళ్లి చేసుకోలేదా అని అడుగుతుంది. అతడు ఏమీ మాట్లాడలేదు. కనిపిస్తోంది మీరు పెళ్లి చేసుకున్నట్లే ఉన్నారు అంటోంది. ఇప్పుడు చూడండి నా భర్త అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఆయనను చూడలేని పరిస్థితి ఏర్పడింది. ఆయన ఇన్నాళ్ళుగా మా కోసమే కష్టపడ్డాడు. అతడు మా గురించి ఎంత స్ట్రెస్ లా ఉన్నాడో అనేది అర్థం చేసుకోకుండా నా పాటికి నేను నోటికొచ్చిందల్లా తిట్టేదాన్ని. ఇదంతా ఎవరికి చెప్పాలో తెలియక ఆ విషయాలన్నీ హీరోతో చెప్పి చాలా బాధపడుతోంది. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే మీకు మీరే ఇలా అనుకుంటూ బాధపడకండి, భోజనం చల్లారుతోంది మీరు కూడా తినండి అని చాలా కష్టపడి మాట్లాడుతున్నాడు. సీన్ కట్ చేస్తే బాస్ ను చూపించారు. అతని దగ్గరికి ఆ బ్లాక్ టీ షర్ట్ వేసుకున్న అతడు వచ్చాడు. ఏరియన్ మీరు ఎందుకు పనిలో పెట్టుకున్నారు, కారణం ఏంటి అని అడుగుతుంటాడు. ఆమెను వాచ్ చేయడం కోసమే నా పక్కనే పెట్టుకున్నా అంటుంటాడు. అప్పుడు బాస్ కు ఒక అతడు ఫోన్ చేశాడు. అతడు ఏం చెప్తున్నాడంటే 10 లక్షల విలువైన బ్యాగును ఒకటి తీసిపెట్టు, ఆల్రెడీ పే చేశారు అన్నట్లు చెప్తున్నాడు. సరే ఓకే సరుకు వస్తుంది అని ఇతడు కట్ చేశాడు. సీన్ కట్ చేసి ఇప్పుడు హీరోని చూపించారు. పిల్లలు బయటకు వస్తున్నారు. లిఫ్ట్ లో అంతా కలిసి వెళ్తున్నారు. హీరో ఒకలాగా చూస్తున్నాడు. అప్పుడు హీరోయిన్ ఏమండి నా ముఖం ఉబ్బిందా అని అడుగుతోంది. ఏం చెప్పాలో తెలియక అతడు ఒకలాగా చూస్తుంటాడు. నేను ఉదయం బాగా తిన్నానా అని అనుకుంటూనే ఇప్పుడు కిందకు వచ్చారు. పిల్లల్ని చూసుకోండి అని వెళ్తోంది. అప్పుడు పిల్లలు అమ్మ నోస్ కిస్ ఇవ్వకుండా వెళ్తున్నారు అని అంటుంటారు. అవును కదా మర్చిపోయా అని వెనక్కి వచ్చి ఇద్దరికి నోస్ కిస్ ఇస్తోంది. అప్పుడు అనుకోకుండా హీరో దగ్గరికి కూడా వచ్చింది. హీరో ముఖం తిప్పేసుకున్నాడు. అదేం లేదండి పిల్లల్ని చూసుకోండి అని ఫాస్ట్ గా వెళ్తోంది. పిల్లల్ని బస్ ఎక్కించడానికి వచ్చాడు. అప్పుడు పక్కింటి వాళ్ళంతా రండి ఒక టీ తాగుదాం అని హీరోని పిలుస్తున్నారు. నేను ఎవరితో ఫ్రెండ్ అవ్వడానికి ఇక్కడికి రాలేదు, నేను బిజీ అని హీరో వెళ్తున్నాడు. అప్పుడు ఆ మేకప్ అమ్మాయి ఎప్పుడు ఇంట్లో ఊరికేనే ఉంటారు కదా ఏంటి బిజీ అన్నట్లు ఆమె అంటోంది. అప్పుడు ఏమీ పట్టించుకోకుండా ఇతడు వెళ్తున్నాడు. ఏంటి వీడి ఇలా ఉన్నాడు, ఇతని దగ్గర నుంచి ఫోన్ నెంబర్ తీసుకోగలమా అని అంటుంటే అప్పుడు ఆ హస్బెండ్ నా దగ్గర అతని నెంబర్ ఉంది కదా అంటుంటాడు. అప్పుడు ఆ ఇద్దరు ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అడుగుతుంటారు. ఇప్పుడు ఏజెంట్ యూ ఉంటుంది కదా, ఆమె చనిపోయిన హెడ్ యొక్క ఇంటికి వచ్చింది. ఏదైనా ఆధారం దొరుకుతుందా అని చెక్ చేస్తోంది. సడన్ గా ఆ రూమ్ లోకి వేరే ఎవరో వస్తున్నట్లు ఉంది. అప్పుడు అతడు లోపలికి రాగానే వేరే దాని లేక అటాక్ చేస్తోంది. అతడు వేరే బాగా ఫైట్ చేస్తున్నాడు. ఏంట్రా అని ఇద్దరు లైట్ ఆన్ చేసి చూస్తే వచ్చింది హీరోనే. ఇప్పుడు ఆమె అతని ముఖం చూసింది. ఆల్రెడీ ఇద్దరికి పరిచయం ఉన్నట్లే ఉంది. నువ్వా నువ్వా అని ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఇప్పుడు ఒక చోటుకి వచ్చి మాట్లాడుకుంటున్నారు. నువ్వెప్పుడు క్లీనర్ పనికి చేరావు అని అతడు అడుగుతుంటాడు. నువ్వెప్పుడు ఈ దొంగతనం పనిలో చేరావు అని ఆమె అంటోంది. ఏంటి 3 ఏళ్లుగా ఎవరికి దొరకకుండా తిరుగుతున్నావు, ఇప్పుడు దొరికిపోవాలని ఏమైనా ఆశగా ఉందా అని ఏజెంట్ యూ అడుగుతోంది. లేదు నా పైన తప్పు లేదని నీకు తెలుసు కదా అంటున్నాడు. నీపై తప్పు లేదని నాకు తెలుసు, కానీ నీపై అలా ఒక నింద వేయడం వల్లే కదా నువ్వు ఇలా దాచుకుని తిరుగుతున్నావు. కానీ ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయాలని నువ్వెందుకు అనుకుంటున్నావు అంటోంది. అప్పుడే ఒక విషయం చెప్తున్నాడు. సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లో జెట్ ఒప్పందం ఏదో జరిగినట్లుంది. అది వద్దని ఇతడు మాత్రమే వద్దని చెప్పినట్లున్నాడు. అందువల్లే ఈ హత్య జరిగింది అంటుంటాడు. అతడు చనిపోలేదు, అతన్ని ఎవరో చంపేశారు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది అని అతడు అంటుంటే ఏం చెప్తున్నావు, ఎవరది అని ఈమె అడుగుతోంది. అవన్నీ నీకు చెప్పడం కుదరదు, నేను చాలా కష్టపడి కనిపెట్టాను, నేను వెళ్తా అంటుంటాడు. అప్పుడు ఆమె
ఇతని వెనకే వస్తోంది. ఇదిగో చూడు, అనవసరంగా నన్ను ఫాలో అవ్వకు, నాకు టైం లేదంటుంటాడు. నేను వెళ్తా అంటుంటే సరే సరే ఎందుకంత కోప్పడతావు అలా అంటూనే అతని వీపుపై లైట్ గా ఇలా తడుతోంది. అతని షర్ట్ పై ఒక స్టిక్కర్ అతికించింది. అది లొకేషన్ ట్రాక్ చేసేలా ఏర్పాటు చేసింది. అది హీరో గమనించలేదు. తన పాటన తను వెళ్తున్నాడు. వెంటనే ఈమె హ్యాకర్ కు కాల్ చేసింది. నా స్టిక్కర్ నెంబర్ నీ దగ్గర ఉంది కదా, దాన్ని వెంటనే ట్రాక్ చేయి అని చెప్పింది. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానో చెప్పు అని అడిగింది. అతడు కూడా ట్రాక్ చేసి ఎటు వెళ్తున్నది మొత్తం చెప్తున్నాడు. ఇప్పుడు హీరో ఎక్కడికి వచ్చాడంటే జుజువు ఆడుకుంటారు కదా, వాళ్ళతో ఆడుకుంటుంటే చూసి ఏంటి వీడు పిల్లలతో ఆడుకుంటున్నాడు, ఇతనికి పెళ్లి అయినా కూడా ఈ వయసులో పిల్లలుండే ఛాన్సే లేదే అనుకుంటోంది. ఒకవేళ పిల్లలున్న తల్లిని పెళ్లి చేసుకున్నాడా ఏంటి అనుకుంటుంది. అలా చేసేవాడు కాదే అనుకుంటూ పక్కన చూసింది. అక్కడ ఒక లేడీ ఒక అబ్బాయి ఉన్నారు. ఇప్పుడు వీళ్ళేమనుకుంటున్నారంటే వీడు బేబీ సిట్టర్ అయినప్పటికీ చాలా ఓవర్ చేస్తున్నాడు కదా, ఏరియన్ తో వీని గురించి చాలా చెడుగా చెప్పాలి అనుకుంటున్నారు. ఏంటి బేబీ సిట్టరా, ఇంతకీ ఆ ఏరియన్ ఎవరు అని ఈ ఏజెంట్ వ్యూ అనుకుంటోంది. పిల్లలు ఆడుకున్న తర్వాత వాళ్ళిద్దరిని తీసుకెళ్తున్నాడు. అప్పుడు ఆ పాప వచ్చి అంకుల్ ఒక నిమిషం కూర్చోండి అంటోంది. అప్పుడు అతడు కూర్చున్నాడు. అతని వీపుపై ఉన్న స్టిక్కర్ ని తీసిచ్చింది. అది ఓపెన్ చేసి చూశాడు. లోపల ఉన్నది లొకేషన్ ట్రాక్ చేసే ఐటమ్ అని తెలిసింది. ఆమె ఈ పని చేసి ఉంటుంది అని మొత్తం తిరిగి చూశాడు. ఆమెను అతడు గమనించాడు. నా దగ్గర నీ ఆటలా అని చెప్పి అతడు ఆ స్టిక్కర్ ని తీశాడు. రండి ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దామా అని ఇద్దరిని తీసుకుని ఐస్ క్రీమ్ షాప్ కు వెళ్ళాడు. ఈమె ఆ దుకాణం బయట వేచి చూస్తోంది. అతడు పిల్లలకు ఐస్ క్రీమ్ కొనిచ్చాడు. ఆ స్టిక్కర్ తీసి ఐస్ క్రీమ్ బాక్స్ కు అతికించాడు. వెళ్దాం రండి అని వెనుక గేట్ కుండా బయటకు తీసుకెళ్లాడు. ఈమె ఆ దుకాణం బయటనే వెయిట్ చేస్తోంది. వెంటనే హ్యాకర్ కు ఫోన్ చేసి ఆ లొకేషన్ ఇంకా ఆ దుకాణంలోనే చూపిస్తుందా అని అడుగుతోంది. అవును అక్కడే ఉంది అని ఇతడు చెప్తుంటాడు. ఫోన్ పెట్టేసి వేగంగా లోపలికి వెళ్ళింది. చూస్తే అక్కడ ఎవరూ లేరు. మొత్తం వెతికింది. అప్పుడు ఆ ఐస్ క్రీమ్ డబ్బాకు స్టిక్కర్ అతికించి ఉండడం గమనించింది. ఇతని దగ్గర నా ఆటలు సాగవే అనుకుంటోంది. ఇంకోవైపు పిల్లల్ని తీసుకుని హీరో ఇంటికి వచ్చాడు. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత నోటికి అంటుకుంటే అతడు క్లాత్ తో తుడుస్తున్నాడు. అప్పుడు అతనికి ఒక విషయం గుర్తుకు వచ్చింది. ఒక రోజు ఆ పాప గిఫ్ట్ అని చెప్పి అతని చేతికి ఒక స్టిక్కర్ అతికించింది. ఆ విషయం గుర్తుకు రాగానే ఇతనికి డౌట్ వచ్చింది. వెంటనే ఇంటికెళ్లి ఆ స్టిక్కర్ తీసి చూశాడు. అప్పుడు అతడు ఇలాంటి స్టిక్కర్లనే చాలా చోట్ల చూసినట్టు అతనికి గుర్తొచ్చింది. అప్పుడు ఓపెన్ చేసి చూస్తే లోపల బగ్ ఉంది. ఎవరో గమనిస్తున్నారని ఇతనికి అర్థమైపోయింది. వెంటనే దాన్ని కాల్ చేశాడు. అప్పుడు ఆ పాప దగ్గరికి వచ్చి ఆ బ్లాక్ టీ షర్ట్ వాడు ఉన్న ఫోటోను చూపించాడు. ఇతడే నీకు అది ఇచ్చాడా అని అడిగాడు. అవునవును ఇతడే ఇచ్చాడు అని ఆ పాప చెప్పింది. ఇంట్లో ఇంకా చాలా ఉన్నాయా అని అంటుంటే లేదు నా ఫ్రెండ్స్ కు చాలా మందికి ఇచ్చాను కదా అని ఆమె చెప్తోంది. ఎవరికిచ్చావు అని అంటుంటే ఆమె పెద్ద లిస్టే చెప్పింది. ఫస్ట్ హీరో ఆ పక్కింటి ఆయన ఉంటాడు కదా, అతని కొడుకు ఈమె ఇచ్చిందట. అక్కడికి హీరో వెళ్ళాడు. అప్పుడు అతడు హీరో రాగడం చూసి ఏంటి ఇతడు మా ఇంటికి వచ్చాడు, ఏంటండి ఏంటి విషయం అని అడుగుతుంటాడు. ఊరికే మీరే మనం ఫ్రెండ్షిప్ చేద్దామని పిలిచారు కదా అందుకే వచ్చానని చెప్పి ఇతడు టక్కున లోపలికి వెళ్తున్నాడు. రండి అని కాఫీ తీసుకొచ్చి హీరోకి ఇచ్చాడు. ఇతడేమో మొత్తం ఇల్లును సర్చ్ చేస్తున్నాడు. ఆ స్టిక్కర్ ఎక్కడుందని ఫ్రిడ్జ్ కి అతికించి ఉండడం గమనించాడు. ఆ స్టిక్కర్ తీద్దామని చూస్తుంటే అతడు ఇతన్నే గమనిస్తున్నాడు. కొంచెం ఆ కాఫీ తీసివ్వండి అని అంటాడు. అతడు తీసిచ్చే లోపే ఈ స్టిక్కర్ ని తీసేశాడు. సరే ఇతని ఇంట్లో తీసాము కానీ ఇంకా చాలా మంది ఉన్నారు కదా అనుకుంటున్నాడు. ఇక ఏమీ ఆలోచించకుండా అందరి ఇళ్లలోకి దూరుతున్నాడు. ఇదిగోండి నేను మిమ్మల్ని పరిచయం చేసుకోవాలి, పిల్లలు మీ ఇంటికి వస్తామని చెప్పారు, ఇక్కడ ఆడుకుంటామని అన్నారు. ఇలా ఒక్కో రీజన్ చెప్తూ ఒక్కొక్కరి ఇంటికి వెళ్తున్నాడు. ఎలాగోలా చేసి చాలా స్టిక్కర్స్ ను అతడు కలెక్ట్ చేశాడు. చివరగా అజుమా ఇంటికి వచ్చాడు. ఏంటి మా టీమ్ లో చేరాలని అనుకుంటున్నావా, అందుకే ఈ డ్రామాలా అని ఆమె అడుగుతోంది. మీ టీమా, ఏం టీము అని హీరో అడుగుతున్నాడు. అదేనయ్యా మేము ఇన్వెస్టిగేషన్ టీమ్ నే విడిగా పెట్టుకుని ఉన్నాం, దాని పేరు KIS అంటోంది. ఈ టీమ్ లో ఉండే వాళ్ళంతా కూడా మేధావులు. ఆ రోజు జుజువును ఎత్తుకెళ్లారు కదా, సుమారుగా ఆ కిడ్నాపర్ ను పట్టుకునేంత పని చేశాం, అదంతా మా టాలెంటే అని ఆమె చెప్తోంది. ఇక నేను వేరే కారణం చెప్పేదానికన్నా ఇదే కరెక్ట్ గా ఉందని అవునండి నేను ఆ టీమ్ లో చేరతా అంటున్నాడు. ఆ తర్వాత ఏరియన్ కు మెసేజ్ల మీద మెసేజ్లు వస్తున్నాయి. మీ బేబీ సిట్టర్ అసలు ఏమనుకుంటున్నాడు, అతని పట్ల అతడు ఇంట్లోకి వచ్చాడెందుకు అని అడుగుతున్నారు. ఈమె ఇంటికి వచ్చింది. హీరో పిల్లల్ని పడుకోబెట్టాడు. ఏంటండి ఈ రోజు పిల్లల్ని తీసుకుని చాలా మంది ఇళ్లకు వెళ్లారంట కదా, అందరూ నాకు మెసేజ్ పెట్టారు అంటుంటే అది అని ఇతడు నసుకుతున్నాడు. నాకు అర్థమవుతోంది మీరు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు, ఎక్కువగా బయటకు కూడా వెళ్లరు, కానీ పిల్లల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పి మీరు ఇలా చేస్తున్నారని నాకు అర్థమవుతోంది. కానీ వాళ్ళు మీ ముందు మంచిగా మాట్లాడినప్పటికీ మీరు వెళ్లిపోయిన తర్వాత గాసిప్స్ మాట్లాడుతుంటారు. పిల్లల కోసం మీరు ఇదంతా చేయాల్సిన అవసరం లేదంటోంది. అప్పుడు హీరో ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు. మరుసటి రోజు ఈమె ఆఫీస్ కు వచ్చింది. ఒక పార్సల్ వచ్చింది.
దాన్ని తీసుకెళ్లి బాస్ కు చూపిస్తూ ఇటాలి నుంచి వచ్చిందని చెప్పింది. ఒక్క నిమిషం ఉండండి అని ఆమె ముందే ఓపెన్ చేస్తున్నాడు. మీరు తరచుగా అడుగుతుంటారు కదా బ్యాగుల గురించి, ఇదిగోండి ఇది మన కంపెనీది అని చూపిస్తున్నాడు. దీని ఖరీదు 10 లక్షల రూపాయలు అని చెప్పాడు. ఆ మాట వినగానే ఈమె షాక్ అయిపోయింది. ఏంటి, ఒక బ్యాగ్ ఖరీదు 10 లక్షలా అంటోంది. అవును 10 లక్షలే, మీరెందుకు ఇంత షాక్ అవుతున్నారు అని అతడు అంటుంటాడు. ఆఫీస్ అయిపోయిన తర్వాత బస్ లో వచ్చేటప్పుడు కూడా ఆ ఖరీదు గురించే ఈమె ఆలోచిస్తోంది. 10 లక్షలకు బ్యాగ్ కొని ఎవరు వేసుకుంటారు? నేనుగానే ఆ బ్యాగ్ కొనాలంటే 100 నెలలు పనిచేసినా కూడా ఆ బ్యాగును కొనలేను కదా అనుకుంటోంది. అలా ఆలోచిస్తున్న క్రమంలోనే ఆమె స్టాప్ కూడా మర్చిపోయింది. ఒకనొక సమయంలో గుర్తుకు వచ్చి దిగబోతుంటే ఆమె బ్యాగు బస్సులో ఇరుక్కుపోయింది. బ్యాగు లాగుతున్న క్రమంలో అది తెగిపోయింది. ఈ బ్యాగ్ కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఈమెకు డెలివరీ అయిన తర్వాత ఆమె భర్త చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఆమెకు గిఫ్ట్ గా అతడు ఒక కవర్ ఇచ్చాడు. అది ఓపెన్ చేసి చూస్తే చాలా డబ్బు ఉంటుంది. ఇది నీ దగ్గర పెట్టుకో, నువ్వు ఏం కావాలనుకుంటావో అది కొనుక్కో అని చెప్పాడు. ఆ డబ్బుతోనే ఈమె హ్యాండ్ బ్యాగ్ కొన్నది. ఇప్పుడు అది తెగిపోవడంతో చాలా బాధపడుతోంది. ఇంకోవైపు హీరో ఆ పిల్లలతో మింగిల్ అయిపోయాడు. ఆ పిల్లలు ఇతన్ని బాగా లైక్ చేస్తున్నారు. ఇతడు కూడా వాళ్ళతో కలిసి జాలీగా ఫన్ చేస్తుంటాడు. ప్రతిరోజు వాళ్ళతో ఎక్సర్సైజ్ చేపిస్తుంటాడు. ప్రతిరోజు 15 పుషప్స్ అయినా తీయాలి. అప్పుడే కదా వాళ్ళు టైర్డ్ అయిపోయి అల్లరి చేయకుండా పడుకుంటారు అని అతని ప్లాన్. ఇప్పుడు ఇంట్లో పిల్లలతో ఏరియన్ మాట్లాడుతోంది. అవును అంకుల్ తో ఏం ఆడుకున్నారు అని ఈమె అడుగుతోంది. ఏంటి ఆటలా? మేము పుషప్స్ తీసాము అని అతడు చెప్తుంటాడు. ఏంటి పుషప్స్ అని ఆమె ఆశ్చర్యపోతోంది. అవునమ్మా 15 తీయమంటాడు, బాగా జాలీగా ఉంటాం అని ఆ పాప చెప్తోంది. మీ ఎనర్జీ పెరగడానికి అతడు అలా చేస్తున్నాడేమో అని ఈమె అనుకుంటోంది. ఇప్పుడు ఈమె ఫ్రెండ్ కు కాల్ చేసి చాలా రోజులైంది, ఫోన్ చేద్దామని అనుకుంటోంది. బ్యాగ్ లో చూస్తే ఫోన్ లేదు. ఫోన్ ను ఆఫీస్ లోనే పెట్టి వచ్చినట్లు గుర్తుకు వచ్చింది. అప్పుడే ఏరియన్ ఫోన్ కు ఎవరో కాల్ చేశారు. ఆఫీస్ లో CEO ఉన్నాడు. ఫోన్ ను చూశాడు అతడు. కొంచెంసేపు అయిన తర్వాత హీరోయిన్ పిల్లల్ని హీరో ఇంట్లో వదులుదామని వచ్చింది. కాలింగ్ బెల్ కొడుతోంది. హీరో లోపల లేనట్లున్నాడు. ఇప్పుడు హీరో లేకపోవడంతో పిల్లల్ని తీసుకునే ఆఫీస్ కు వెళ్తోంది ఆ ఫోన్ తీసుకురావడానికి. లోపలికి వెళ్ళి చూస్తే బాస్ కూడా లేడు. ఫోన్ తీసుకు వెళ్దామని మొత్తం వెతుకుతోంది. ఫోన్ కనిపించట్లేదు. ఇదే టైంలో ఆ పిల్లలు అక్కడ చూసినవన్నిటితో ఆడుతున్నారు. అప్పుడు ఈమెకు కడుపులో గుడగుడ అనిపించింది. అయ్యయ్యో ఏంట్రా ఇది అని ఆమె కంట్రోల్ చేసుకోలేకపోతోంది. పిల్లలు అల్లరి చేయకుండా ఇక్కడే ఉండండి, అమ్మ బాత్రూమ్ కు వెళ్తుంది అని చెప్పింది. అమ్మ మాకు దాహం వేస్తోంది అంటుంటే కూల్ డ్రింక్స్ తీసిచ్చింది. అల్లరి చేయొద్దు ఇక్కడే ఉండాలి అని చెప్పి ఆమె బాత్రూమ్ లోకి వెళ్ళింది. కానీ వీళ్ళు ఊరికే ఉంటారా, తమ పని తాము స్టార్ట్ చేశారు. బాస్ క్యాబిన్ ఉంటుంది కదా, డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లారు. చైర్ లో కూర్చొని ఆడుకుంటున్నారు. ఆ చైర్ ముందే ఈ రోజు వచ్చింది కదా 10 లక్షల పార్సల్, ఆ బ్యాగును వీళ్ళు చూశారు. ఏంటిది అని దాన్ని ఓపెన్ చేస్తున్నారు. అప్పుడు చేతిలో కూల్ డ్రింక్ వేరే ఉంది. ఇప్పుడు ఏరియన్ బాత్రూమ్ లోంచి బయటకు వచ్చింది. అక్కడ చూస్తే పిల్లలు కనిపించట్లేదు. ఎక్కడికి పోయారా అని మొత్తం వెతుకుతోంది. బాస్ రూమ్ లోకి వచ్చి చూస్తే కింద బ్యాగ్ ఉంది, దానిపైన కూల్ డ్రింక్ ఉంది. ఆ కూల్ డ్రింక్ ను వీళ్ళు తుడుస్తూ కూర్చున్నారు. అది చూడగానే ఈమెకు పిడుగు పడినట్లే అనిపించింది. అయ్యయ్యో బ్యాగును ఖరాబ్ చేశారా అని చూస్తోంది. 10 లక్షల డాలర్ల వామ్మో, ఆ రోజు $100 కేకుకే ఈమెకు ప్రాణం పోయినట్లు అనిపించింది. ఇది చూసి ఒక క్షణం చనిపోదామా అన్నట్లు అనిపించింది ఆమెకు. ఇంకో వైపు బాసు ఆ ఫోన్ ఇద్దామని ఏరియన్ ఇంటికే వెళ్ళాడు. కానీ ఏరియన్ ఇక్కడికి వచ్చింది కదా. ఈ బాసు ఏరియన్ లేదని తెలిసి కిందికి వెళ్దామని లిఫ్ట్ లో వస్తున్నాడు. అప్పుడే ఆ లిఫ్ట్ లో హీరో బయటకు వస్తున్నాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. ఏమో కానీ ఇద్దరికి ఒకరిపై ఒకరికి డౌట్ వచ్చింది. ఏమీ మాట్లాడుకోలేదు. హీరో డోర్ ఓపెన్ చేద్దామని నెమ్మదిగా వెళ్తున్నాడు. ఏమనుకున్నాడు ఏమో కానీ లిఫ్ట్ క్లోజ్ అయ్యే టైంలో వెళ్లి చేయి పెట్టాడు. ఆ CEO భయపడిపోయాడు. ఇతడెవర్రా అనుకుంటున్నాడు. నువ్వెవరు అని హీరో అడిగాడు. ఇంతకీ నువ్వెవరు అని అతడు అడుగుతున్నాడు. సీన్ కట్ చేసి 3 సంవత్సరాల క్రితం జరిగింది చూపించారు. అక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతోంది. క్యాండీ అనే అమ్మాయి అక్కడే ఉంది. వెనకే హీరో ఉన్నాడు. కళ్ళతోనే ఆమెకు సిగ్నల్ ఇస్తున్నాడు. అది చూసి ఆమె బయలుదేరుతోంది. ఇంకొకడు ఆ అమ్మాయిని ఫాలో అవుతూ వస్తున్నాడు. అప్పుడు ఆమె కూడా గమనించింది వెనక ఎవడో వస్తున్నాడని. అప్పుడు ఒక బస్ వచ్చింది. ఆ బస్సులో ఎక్కింది. హీరో కూడా అదే బస్సులో ఎక్కాడు. బస్ ఎక్కగానే వేగంగా వెళ్లి హీరో పక్కన నిలబడింది. ఫాలో అవుతూ వచ్చాడు కదా, అతడు కూడా అదే బస్సులో ఎక్కాడు. అతన్ని చూడని టైంలో ఈమె ఒక పెన్ డ్రైవ్ తీసి హీరో జేబులో వేసింది. ఇదే లాస్ట్ ఫైల్, ఇంతటితో ముగిసింది అని అంటుంటే గుడ్ జాబ్ అని హీరో అంటున్నాడు. నువ్వేం భయపడకు, బ్యాక్ డోర్ గుండా నువ్వు ఎస్కేప్ కా అంటుంటాడు. ఇంకో 10 సెకండ్ల తర్వాత నువ్వు బస్సు దిగు, నువ్వేం భయపడకు, నీ వెనకే నేను వస్తా అంటున్నాడు. అక్కడ ఆల్రెడీ మన మనుషులు వెయిట్ చేస్తున్నారు అని చెప్పాడు. లేదు లేదు నాకు భయంగా ఉంది అని ఆమె అంటోంది. నేనున్నాను కదా, నువ్వేం భయపడకు, నెక్స్ట్ స్టాప్ లో దిగు అని చెప్పాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే నేను జాగ్రత్త
జాగ్రత్తగా సీఈఓలో దిగితే నాకు ముటిటో కొనిస్తావా అని అడుగుతోంది. తప్పకుండా అని చెప్పాడు. ఆమె నెక్స్ట్ స్టాప్ లో దిగింది. స్టాప్ రాగా క్యాండీ దిగింది. ఆమె వెనకే ఫాలో అవుతున్న వాడు దిగాడు. ఇంకోవైపు హీరో దిగాడు. ఈమె సందులు తిరుగుతూ వెళ్తోంది. అక్కడక్కడ ఏజెంట్లు ఉన్నారు. ఈ లేడీ ఏజెంట్లకు హెడ్ ఒక ఆమె ఉంటుంది. హీరోను ఇంతకు ముందు తరిమింది కదా, ఆమె ఈ ఆపరేషన్ కు హెడ్. ఆమె ఇన్స్ట్రక్షన్స్ ఇస్తోంది. అప్పుడు హీరో ఆమెతో చెప్తున్నాడు, ఆమె హోటల్ కు వచ్చింది, ఎలాగైనా సేవ్ చేయండి అని చెప్పాడు. అందరూ అలర్ట్ కాండి అని ఈ లేడీ కూడా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తోంది. హోటల్ లోపలికి వెళ్తోంది. అక్కడ చాలా మంది ఏజెంట్స్ ఉన్నారు. అప్పుడు ఫాలో అవుతున్న వాడు లోపలికి వెళ్తున్న క్రమంలో ఒక అమ్మాయి వచ్చి అడ్డుకుంది. సార్ ఈ కేక్ టెస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది అంటోంది. ఆమె కూడా ఏజెంటే. అతన్ని డైవర్ట్ చేసే టైంలో క్యాండీ ఎస్కేప్ అయ్యి హోటల్ బయటకు వచ్చింది. లోపల ఒక అతడున్నాడు. అతడే ఇటువైపు వెళ్ళమని సిగ్నల్ ఇచ్చాడు. ఆమె బయటకు వచ్చింది. హీరో రోడ్డుకు అటువైపు నిలబడి ఉన్నాడు. హీరోను చూడగానే చాలా సంతోషంతో అతని వైపు వస్తోంది. ఎలాగోలా తప్పించుకుంది అని హీరో ఆమెను వెల్కమ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సడన్ గా పైనుంచి ఒకడు షూట్ చేశాడు. హీరో చూశాడు. స్టాప్ అని ఆపుతున్నాడు. ఆ లోపే బుల్లెట్ వచ్చి ఆమెకు తగిలింది. ఆమె కింద పడిపోతోంది. హీరో పట్టుకున్నాడు. ఆమె మాట్లాడలేకపోతోంది. ఆమెనే హీరో చూస్తున్నాడు. లే క్యాండీ, నీకేం కాలేదు, ఇక్కడ నుంచి వెళ్దాం రా అంటుంటాడు. కానీ ఆమె చనిపోబోతుందన్న విషయం తెలుస్తోంది. ఆ లోపు ఈ హెడ్ ఏమంటుందంటే, ఏజెంట్లు అందరూ బయలుదేరండి, ఇకపై అక్కడ ఉండడం మంచిది కాదు అని అంటుంటే అందరూ ఎస్కేప్ అవుతున్నారు. హీరోను కూడా పిలిచారు. కానీ ఆమెను వదిలి హీరో రాలేకపోతున్నాడు. కొంచెం సేపట్లోనే క్యాండీ కూడా ఏదో చెప్పాలని అనుకుంటోంది. కానీ చెప్పలేక అక్కడే చనిపోయింది. ఇది చూసి హీరో తట్టుకోలేకపోతున్నాడు. షూట్ చేశాడు కదా, ఎలాగైనా అతన్ని పట్టుకోవాలని హీరో అతని వెనకే వెళ్తున్నాడు. ఒకానొక సమయంలో పట్టుకున్నాడు. అతన్ని బాగా కొడుతున్నాడు. ఎవర్రా ఇది చేయమని, ఎవర్రా నీకు చెప్పారు అని అడుగుతుంటాడు. అప్పుడు అతని ఫేస్ ను చూపించారు. అతడు వేరెవరో కాదు, బ్లాక్ టీ షర్ట్ వేసుకుని తిరుగుతుంటాడు కదా అతడే. ఎవరో చెప్పరా అని హీరో బెదిరిస్తుంటాడు. టక్కున హీరోను వెనక నుంచి ఎవరో కాల్చారు. అది ఎవరనేది చూపించలేదు. కానీ హీరో అక్కడే పడిపోయాడు. అప్పుడు ఎస్కేప్ అయిన వాడే ఇక ఆ టీమ్ లోకి వెళ్లి జాయిన్ కాలేదు. ఒంటరిగానే ఇప్పుడు ఇతడు ఏదేదో చేస్తున్నాడు. సీన్ కట్ చేసి ఇప్పుడు జరిగేది చూపించారు. ఆ పిల్లలు చేసిన దాన్ని చూసి ఏరియన్ చాలా భయపడిపోతోంది. ఈ ఇద్దరు కూడా కొట్టడానికి ముందే ఏడుస్తున్నారు. ఇంకోవైపు ఏరియన్ ఏడుస్తోంది. అయ్యయ్యో ఇప్పుడు నేనేం చేసేది, ఏం చేశారే మీరంతా అని అనుకుంటోంది. వాళ్ళిద్దరిని కొడుతుంటే సారీ అమ్మా అని వాళ్ళు ఇంకా ఏడుస్తున్నారు. ఇంకోవైపు హీరోని చూపించారు. అతడు బాస్ ను అడుగుతున్నాడు. నువ్వెవరే అని అడుగుతుంటే ఆ బాస్ కూడా నువ్వెవరు అని అడుగుతున్నాడు. మొదట నేనే అడిగా చెప్పు అంటుంటే నేను 804 లో ఉన్న వాళ్ళని చూడడానికి వచ్చా అని బాస్ చెప్తుంటాడు. ఏంటి విషయం, ఎందుకు వచ్చారు అని హీరో అడుగుతున్నాడు. ఏయ్యా అది నేను అడగాలి, ఇంతకీ నువ్వెవరు, ఎందుకు ఇలా అడుగుతున్నావు అని ఈ బాస్ అంటుంటాడు. నేను ఆమె దగ్గర పనిచేస్తున్నాను, వాళ్ళ బేబీ సిట్టర్ అని చెప్పాడు. ఆ ఇది వేరేనా, నేను వేరెవరో కాదు, ఆమె ఓనర్ ను అని ఇతడు చెప్తున్నాడు. ఆమె ఫోన్ మర్చిపోయి వచ్చింది, ఇవ్వడానికే వచ్చా అని అతడు చెప్తున్నాడు. నాకు ఇవ్వండి, నేను ఇస్తా అని హీరో అంటున్నాడు. లేదు లేదు నేను ఇవ్వలేను, నువ్వెవరో నాకు తెలియదు, నేను ఆమెకే ఇస్తా అని బయలుదేరుతుంటే హీరో వదిలేటట్లు లేడు. నాకు కావాలి అని టెర్రర్ గా అడుగుతుంటే సరే తీసుకో అని ఫోన్ ఇచ్చాడు. హస్బెండ్ కంటే కూడా నువ్వు ఓవర్ గా ఇన్వాల్వ్ అవుతున్నావే, నువ్వు చాలా విద్యాసంగా ఉన్నావు అంటుంటాడు. అతడు వెళ్లిపోయిన తర్వాత హీరో ఆలోచిస్తున్నాడు ఈ టైంలో ఆమె ఎక్కడికి వెళ్ళిందని. ఇంకోవైపు ఏరియన్ బాధపడుతూ వస్తోంది. పిల్లలిద్దరూ నిద్రపోయారు. వాళ్ళిద్దరిని ఎత్తుకుని వస్తుంటే హీరో ఆమెకు ఎదురుగా వచ్చాడు. ఏంటండి ఏమైంది, ఎక్కడికి వెళ్లారు అని అడుగుతున్నాడు. పిల్లల్ని ఎత్తుకుని వస్తుంటే టక్కున బ్యాగ్ తీసుకుని ఒక అబ్బాయిని అతడు ఎత్తుకుని తీసుకెళ్తున్నాడు. ఎవరు ఈయన, పర్వాలేదే మనకు బాగానే హెల్ప్ చేస్తున్నాడే అని ఏరియన్ అతన్ని చూస్తోంది. పైకి రాగానే ఫోన్ ఇచ్చాడు. ఆమె ఆశ్చర్యంగా చూస్తోంది. ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగింది. మీ సీఈఓ వచ్చి ఇచ్చాడు అని చెప్పగానే బాసే ఇక్కడికి వచ్చాడా అని ఆమె ఆశ్చర్యపోతోంది. బాసే ఇక్కడికి రావడం డిఫరెంట్ గా ఉంది అని అంటుంటే అయ్యయ్యో అదెందుకు అడుగుతున్నారండి ఇలా ఆమె అంటుంటే ఏంటండి అలా అంటున్నారు, ఏదైనా తప్పుగా జరిగిందా అంటాడు. అంతా తప్పే జరిగింది అని ఈమె అంటోంది. సరే పాపను కూడా పట్టుకోండి అని ఇచ్చింది. అప్పుడు అతడు అంతా ఓకేనా అని అడుగుతున్నాడు. కానీ ఆమె హీరోకు ఏమీ చెప్పలేదు. ఫ్రెండ్ అజ్మా ఉంటుంది కదా, ఆమెను పిలిచి విషయం అంతా చెప్పింది. ఏంటి ఏం చెప్తున్నావే, నీ పిల్లల అల్లరికి ఒక అంతే లేదా అంటోంది. సరే సరే జరగాల్సింది చూద్దామని ఆ బ్యాగును చూసింది. నాకు చాలా బ్యాగుల గురించి తెలుసు, కానీ ఈ బ్యాగ్ ఏంటి విచిత్రంగా ఉంది అంటోంది. కాస్ట్లీగా ఉండడానికి ఛాన్స్ ఉంది, అయినా కూడా ఈ లేబుల్ ను ఫోటో తీద్దామని ఫోటో తీసింది. మన టీం ఉంది కదా వాళ్ళందరికీ పంపించి ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుందో విచారిద్దాం అని అంటోంది. సరే ఇంతకీ నీ బాస్ కు ఏం చెప్పాలో నువ్వు రీజన్ ను ఆలోచించావా, అది ఆలోచించు మొదట అంటోంది. మరుసటి రోజు బ్యాగ్ పట్టుకుని సీఈఓ దగ్గరికి వెళ్ళింది. అది ఓపెన్ చేసి చూపించింది. అది చూడగానే అతడు బెదిరి పడిపోయాడు. ఏం చేసావమ్మా అంటుంటాడు. ఈమె
జరిగిందంతా చెప్పి, సార్ నేను డబ్బులు ఇస్తాను సార్, ఎన్ని సంవత్సరాలైనా పనిచేసి మీ అప్పు తీరుస్తా అంటోంది, నా కళ్ళ ముందు కనిపించకు, మర్యాదగా వెళ్ళిపో అంటుంటాడు. అప్పుడు ఆమె భయపడుతూ అక్కడి నుంచి వెళ్ళింది. ఆమె వెళ్ళిన తర్వాత వేగంగా ఒకరికి కాల్ చేశాడు. ఇంకా 5 రోజులే ఉంది, ఇప్పుడు ఇలా జరిగింది, నాకు ఇంకో బ్యాగు కావాలి అంటుంటాడు. నేనే వచ్చి తీసుకుంటాను, అదే లేబుల్ తో తయారు చేయని చెప్పాడు. కానీ ఏరియన్ ఇప్పుడు ఇంటిని అమ్మే స్థాయికి వచ్చింది. రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గరికి వచ్చి డీల్ మాట్లాడుతోంది. తన ఇల్లు ఎంత కమ్ముడుపోతుందని అడుగుతోంది. అక్కడ మాట్లాడి వస్తున్న క్రమంలో హీరో కలిశాడు. మీరేంటి ఇక్కడ అని అడుగుతుంటే, నేను ఇటువైపు వచ్చాను, అనుకోకుండా మిమ్మల్ని చూసా అని హీరో అంటున్నాడు. ఏమైంది, ఇంటిని అమ్మబోతున్నారా అని అడుగుతున్నాడు. ఇక ఇతని దగ్గర దాచి ప్రయోజనం లేదని ఆమె జరిగిందంతా చెప్పింది. మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్నారు అని అడుగుతుంటే, జే ఇంటర్నేషనల్, కానీ అది పెద్ద కంపెనీ ఏమీ కాదు, చిన్నదే అంటోంది. ఇతడు చాలా రోజులుగా రీసెర్చ్ చేస్తున్నాడు కదా, ఈ పేరును అతడు ఎక్కడో విన్నాడు. సరే ఇప్పుడు మీరు తొందరపడకండి, మనం కొంచెం ఆలోచిద్దాం అంటుంటాడు. మరుసటి రోజు ఏజెంట్ యూను చూడ్డానికి వచ్చాడు. మనం ఇక్కడ మాట్లాడిన అవసరం లేదు, ఒక సీక్రెట్ ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్దాం రా అని తీసుకెళ్తోంది. అది చూస్తే ఒక బ్యాగ్ కంపెనీ లాగా ఉంది, కానీ అక్కడ సేల్స్ చేయరు, ఊరికే షో కేస్ లో అలా పెట్టారు. లోపలికి వెళ్తే డిజైన్ గా బ్యాగులున్నాయి. ఇదంతా ఎందుకని అడుగుతుంటే, ఇదంతా ఊరికే కోడ్ వర్డ్స్ అని అంటోంది, ఇక్కడ అమ్మడానికి కాదు అని అంటోంది. ఇక్కడ నువ్వు మాత్రమే పనిచేస్తున్నావా అంటుంటే, లేదు ఒకరిని పనికి పెట్టుకున్నా అని ఆమె చెప్పింది. అతడు ఇంకా రాలేదు, ఆ లోపు నువ్వు చెప్పాల్సింది చెప్పు అని అడుగుతోంది. నువ్వు అడిగావు కదా హెడ్ మూన్ ను ఎవరు చంపారని, క్యాండీని ఎవరైతే చంపారో ఆమెను చంపిన వాడే అతన్ని కూడా చంపాడు అని హీరో చెప్తుంటాడు. ఆ హత్యను చూసిన విట్నెస్ ఇప్పుడు ప్రాణాలతో లేడు అని చెప్తుంటే, ఏంటి విట్నెస్ ప్రాణాలతో లేడా, అయితే ఇక ఇది ముగిసినట్లే అంటోంది. ఇప్పుడే కేసు తీసుకున్నాను, ఆ లోపే ఇలానా అని ఆమె బాధపడుతోంది. మనం కనిపెడదాం, నువ్వేం బాధపడకు, కానీ మిగతా వారితో నా గురించి ఏం చెప్పకు అని హీరో అంటున్నాడు. నాకు ఒక హెల్ప్ చేస్తావా, జే ఇంటర్నేషనల్ కంపెనీ గురించి విచారించి నాకు చెప్తావా అంటుంటాడు. ఇది కూడా ఇందులో ఏమైనా సంబంధం ఉందా అంటోంది. లేదు, ఇది నా పర్సనల్ కోసం అడుగుతున్నా అని అతడు చెప్తున్నాడు. ఏంటి ఏరియన్ కోసమా అని ఆమె కరెక్ట్ గా అడుగుతోంది, కానీ అతడు సమాధానం చెప్పలేదు. ఇలా వీరిద్దరు మాట్లాడుకుంటున్న క్రమంలో హ్యాకర్ అక్కడికి వచ్చాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే అతడు దాచుకున్నాడు. ఎవరితడు అని చూస్తున్నాడు. అప్పుడు అతడు, ఓ థేరియస్, ఇతడు ఇక్కడికి వచ్చాడా అని అనుకుంటున్నాడు. నెక్స్ట్ అజమాన్ చూపించారు. ఆమె ఆ బ్యాగును ఫోటో తీసింది కదా, ఆ ఫోటోను తన టీం కు పంపించింది. దీని గురించి మీకు తెలిసిన వివరాలు నాకు పంపించండి అని పెట్టింది. నెక్స్ట్ ఏరియన్ ఫ్రెండ్ ఆఫీస్ కు వస్తున్నారు. అప్పుడు కింద బాస్ కూర్చుని ఉన్నాడు. అయ్యయ్యో ఇతడేంటి ఇక్కడ కూర్చుని ఉన్నాడు, వేరే కోపంగా ఉన్నాడు, ఇదిగో వస్తా అని చెప్పి అతని దగ్గరికి వెళ్తోంది. ఆమెను చూడగానే అతడు ఎగిరెగిరి పడుతున్నాడు. నా ముందుకు రావద్దని చెప్పానా లేదా, నేను నీ కోసం ఏమీ వెయిట్ చేయట్లేదు, నువ్వు నాకు ఒకే ఒక పని మాత్రం చేయి, వేగంగా నా కోసం ఫస్ట్ క్లాస్ లో ఒక టికెట్ మాత్రం బుక్ చేయి, నేను వెంటనే బయలుదేరాలి అంటుంటే, ఓకే సార్ చేద్దాం అంటోంది. కానీ డబ్బు అని అడుగుతుంటే, చెప్పింది మాత్రం చెయ్యి అంటుంటాడు. ఇదే టైంలో పక్కింటి అమ్మాయి ఉంటుంది కదా, ఆమె చూస్తోంది. ఇతడు ఎంత అందంగా ఉన్నాడు అని ఆమె అతన్ని జూమ్ చేసి చూస్తోంది. ఇతని ముక్కుపై సర్జరీ చేశారు, నోటికి చేశారు, కళ్ళకు కూడా చేశారు. అతని ఫేస్ మొత్తం సర్జరీ చేసినట్లు ఈమె గుర్తించింది. నెక్స్ట్ హీరోయిన్ ఏం చేసిందంటే, ఆ బాసు సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళొద్దని చెప్పాడు, కానీ లోపల ఏముందో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఆమె వెళ్తోంది. రూమ్ లోకి వెళ్ళాలంటే పాస్వర్డ్ కావాలి. అప్పుడు ఆమె పౌడర్ తీసి ఆ బటన్స్ పై అప్లై చేసింది. ఇంకోవైపు హీరో ఏజెంట్ యూ తో మాట్లాడుతున్నాడు. అక్కడున్న స్టిక్కర్స్ చూసి, ఇవన్నీ మీకెవరిచ్చారు అని అడుగుతున్నాడు. మా టీం లీడరే అని ఆమె చెప్పింది. టీం లీడరా, అతడు నమ్మదగిన వ్యక్తేనా అని అడుగుతున్నాడు. అవును, అతడే ఇదంతా డీల్ చేస్తున్నాడు, కావాలంటే నేను అతనికి పరిచయం చేయాలా అంటోంది. అదంతా అవసరం లేదు, నా గురించి ఎవరికి చెప్పొద్దు అంటుంటాడు. అప్పుడు ఏజెంట్ యూ అడుగుతోంది, నువ్వు ఆ పిల్లల వెనక తిరుగుతున్నావు కదా, ఇంతకీ ఎవరు అని అడుగుతోంది. నేను అక్కడ పనిచేస్తున్నాను, నాకు డబ్బు కావాలి కదా, అందుకే పనిచేస్తున్నా అంటుంటాడు. సీన్ కట్ చేస్తే పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొస్తున్నాడు. అప్పుడు జుజు హీరోతో, అంకుల్ నాకు అర్జెంట్ గా వస్తోంది అంటుంటాడు. ఇక కొంచెం సేపే మనం ఇంటికి వెళ్దాం, కంట్రోల్ చేసుకో అంటుంటాడు. లిఫ్ట్ లోకి వెళ్లారు, క్లోజ్ చేశాడు. ఆ లోపే ఒక బామ్మ వచ్చింది. ఆమె స్లో మోషన్ లో వచ్చి బటన్ నొక్కేలోపు ఇక్కడ జుజు తట్టుకోలేకపోతున్నాడు. అంకుల్ నా వల్ల కావట్లేదు అని చేతిని పట్టుకుంటున్నాడు. ఇక ఇంటికి వచ్చామని హీరో డోర్ ఓపెన్ చేస్తున్నాడు. వేగంగా లోపలికి వచ్చి బాత్రూమ్ డోర్ ఓపెన్ చేశాడు. లోపలికి వెళ్ళు అంటుంటే అతడు బయటే పోసేసుకున్నాడు. అది చూసి జూ ఊరికే ఉండకుండా అయ్యయ్యో గలీజ్ అంటోంది. అప్పుడు జుజు ఏడుస్తున్నాడు. అప్పుడు హీరోని క్లీన్ చేసి అతనికి స్నానం చేయిస్తున్నాడు. స్నానం చేసేటప్పుడు కూడా అల్లరి చేస్తున్నాడు. హీరో కళ్ళల్లో నీళ్లు పోస్తున్నాడు. అయినా కూడా హీరోకు అస్సలు కోపమే రావట్లేదు. ఎందుకంటే ఆ పిల్లలు అతనికి బాగా నచ్చారు. వాళ్ళకు స్నానం చేయించి డ్రెస్సులు పిండి ఆ తర్వాత వాటిని ఎండేశాడు. ఇద్దరికి ఐస్ క్రీమ్
ధైర్యం ఇచ్చి కూర్చోబెట్టాడు. అప్పుడు జుజు సారీ అంకుల్ అంటుంటాడు. పర్వాలేదు అని అంటుంటే కొంచెం సేపట్లో జూ వచ్చి అంకుల్ మేము మీ ఇంటికి రావచ్చా అంటోంది. అప్పుడు హీరో స్టన్ అయిపోయాడు. ఇంటికి రావద్దు అంటుంటాడు. ఎందుకు అంకుల్ అని ఏడుస్తున్నట్లే చూస్తోంది. లేదు నా ఇల్లు క్లీన్ గా ఉంటుంది అంటుంటే అలాగైతే మమ్మల్ని డర్టీ అని అంటున్నారా అంటోంది. ఏం చెప్పాలో ఇతనికి అర్థం కావట్లేదు. ఏరియాని ఇంటికి వచ్చింది, లేట్ గానే వచ్చింది. ఏంటి ఇతడు డబ్బులే తీసుకోవట్లేదు, ఒకవేళ పెద్దగా ఏదైనా ఆశిస్తున్నాడా అనుకుంటోంది. అప్పుడే అక్కడ ఎండుతున్న దుస్తులను చూసింది. చూడగానే ఆమెకు అర్థమైపోయింది అసలు ఏం జరిగిందనేది. వెంటనే ఆమె హీరోకు మెసేజ్ పెడుతోంది. ఇవన్నీ మీరే వాష్ చేశారా అని పెట్టింది. అప్పుడే హీరో నిద్రపోతున్నాడు. ఈ పిల్లల్ని చూసుకొని చాలా టైర్డ్ అయ్యాడు. ఫోన్ తీసి చూసే లోపే ఇంకో మెసేజ్ వచ్చింది. పిల్లాడు ఏమైనా ప్యాంట్లోనే యూరిన్ వెళ్ళాడా అని అడుగుతోంది. నేను పిల్లాడికి చెప్పకూడదని చెప్పాను కదా, ఒకవేళ అతడే చెప్పాడా అనుకుంటున్నాడు. ఇప్పుడు ఏం రిప్లై ఇవ్వాలి అని హీరో ఆలోచిస్తున్న క్రమంలో నెక్స్ట్ ఇంకా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. ఈ బట్టలు మీరు అలాగే పెట్టి ఉండాల్సింది, మీరు ఇలా పిండాల్సిన అవసరం లేదు అని వాటిని ఫోటో తీసి పంపించింది. దీన్ని బట్టి నేను గెస్ చేశాను, మీరు ఏమనుకోకండి, థ్యాంక్స్ అని పెట్టింది. ఆమె చాలా బొమ్మలు పెట్టి పంపిస్తోంది. ఇతడు ఆలోచిస్తున్నాడు నేను ఏం బొమ్మ పెట్టాలి అని. బొమ్మలన్నీ అతడు స్క్రోల్ చేస్తున్నాడు. కానీ అనుకోకుండా చేయి తగిలి ఒక బొమ్మ సెండ్ అయింది. ఆ బొమ్మ ఏముందంటే టేబుల్ ను పగలగొట్టేటట్లుంది. ఆ బొమ్మను చూసిన తర్వాత అయ్యయ్యో ఇతడు చాలా కోపంలో ఉన్నట్లున్నాడే అనుకుంటోంది. పిల్లలు అతన్ని హింసిస్తున్నట్లున్నారు, అది చాలదన్నట్లు నేను కూడా ఓవర్ గా మాట్లాడుతున్నానా అనుకుంటోంది. సారీ అండి, ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటా అంటోంది. అప్పుడు హీరో చూస్తున్నాడు. అయ్యయ్యో ఏం బొమ్మ సెండ్ అయింది ఇంతకీ అనుకుంటున్నాడు. ఇప్పుడు ఏం రిప్లై పెట్టాలో అతనికి తెలియట్లేదు. అరే పోమ్మా అని ఫోన్ ను పక్కకు పెట్టేశాడు. ఇంతటితో ఈ డ్రామా యొక్క సెకండ్ పార్ట్ ముగుస్తుంది. మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.